జగిత్యాల జిల్లాలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ రిసార్ట్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన తన కారు పైకెక్కి అభిమానులకు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆ సమయంలో రోడ్డుకు అడ్డంగా తక్కువ ఎత్తులో విద్యుత్ సర్వీస్ వైర్లు ఉండడాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ వెంటనే అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా కారుపైనే వెనక్కి పడుకుని ఆ వైర్ల నుంచి తప్పించుకున్నారు. సో చూస్తూ ఉన్నాం. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై పెను ప్రమాదం అంటే త్రుటిలోనే ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యుత్ వైర్లు అన్ని కూడా కిందకు ఉన్నాయి. అయితే చాకచక్యంగా కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి వంగి కారు పైనే వెనక్కి వంగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పాలి. జగిత్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఒక ప్రైవేట్ రిసార్ట్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన తన కారు పైకెక్కి అభిమానులకు అలాగే కార్యకర్తలకు కూడా అభివాదం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో రోడ్డుకు అడ్డంగా తక్కువ ఎత్తులో విద్యుత్ సర్వీసుకు సంబంధించిన వైర్లు ఉండడం పవన్ కళ్యాణ్ గమనించారు. అయితే వెంటనే ఆయన అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా కారుపైనే వెనక్కి పడుకుని ఆ వైర్ల నుంచి పవన్ కళ్యాణ్ తప్పించుకున్న దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అడ్డంగా విద్యుత్ సర్వీస్ వైర్ ఉండడంతో పవన్ కళ్యాణ్ అప్రమత్తమయ్యారు. అయితే త్రుటిలో ప్రమాదం తప్పించుకున్నారని చెప్పాలి. కారు ఓ ప్రైవేట్ రిసార్ట్ నుండి బయటకు వస్తూ అటు కార్యకర్తలకు అభిమానులకు అభివాదం చేస్తూ కూడా కారు పై నుంచి ఆయన వెళ్తూ ఉన్న క్రమంలో విద్యుత్ కి సంబంధించిన వైర్లు కిందకి ఉండడం గమనించి ఆయన త్రుటిలోనే ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నారు అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పవన్ కళ్యాణ్ త్రుటిలోనే ప్రమాదం తప్పించుకున్నారు. అయితే ఆ విద్యుత్ వైర్లు కిందకు ఉండడాన్ని గమనించి ఆయన తప్పించుకోగలిగారు. అసలు ఏం జరిగింది అక్కడ స్పాట్ లో? ప్రస్తుతం ఈ రోజు ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్ గతంలో తను కొండగట్ట అంజన దయ వల్లనే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను అని చెప్పినటువంటి కొద్ది సేపటి లోపలనే మరొక ముందుగానే ప్రమాదాన్ని గ్రహించి ఇటు త్రుటిలో తప్పించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండగట్టు లోపల ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఇటు దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ రిసార్ట్ లోపల జనసేన కార్యకర్తలతో సమావేశం అయ్యి తిరిగి వెళ్లేటువంటి సమయం లోపల అభివాదం చేస్తూ కూడా బయటకు రావడం కూడా జరిగింది. అయితే అదే సమయం లోపల కారు పైన నిల్చొని అభివాదం చేస్తున్నటువంటి సమయం లోపల ఎదురుగా కొద్ది ముందు దూరం లోపలనే మరొక విద్యుత్ ఇటు సర్వీస్ వైర్ ఉండడంతో దాన్ని ముందుగానే గుర్తించినటువంటి జనసేనాన్ని ముందుగా ఆ వాహనం పైన కూర్చొని పడుకోవడంతో అయితే ఆ వైరు తగలకుండా తప్పించుకున్నటువంటి పరిస్థితి. గతం లోపల కూడా ఇక్కడ యువరాజ్యం అధ్యక్ష హోదా లోపల 2009 లోపల ఇక్కడికి వచ్చినప్పుడు హుస్నాబాద్ లోపల కూడా ఇదే విధంగా వాహనం పైన వెళ్తున్నటువంటి సమయం లోపల విద్యుత్ షాక్ తగిలి మొత్తం కూడా స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు తను కొండగట్టు అంజన దయ వల్లనే ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెప్పి అంతకుముందే ఆ సమావేశం లోపల చెప్పడం జరిగింది. కొండగట్టు అంజన అంటే తనకు విలవెలుపు అని చెప్పి కొండగట్టు అంజన దయ వల్లనే తను ఈ రోజు బతుకున్నానని చెప్పి తర్వాత ఇక్కడికి వెళ్ళినటువంటి ఆ మీటింగ్ ముగిసిన తర్వాత వెళ్లిపోయేటువంటి సమయం లోపలనే ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ముందుగానే అక్కడ పవన్ కళ్యాణ్ ఆ సర్వీస్ వైర్ ను గుర్తించి ఆ వాహనం పైన కూర్చొని ఒక్కసారిగా పడుకోవడంతో అయితే అది ఆ సర్వీస్ వైర్ తగలకుండా జాగ్రత్త పడ్డాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతం లోపల కూడా ఇటు వైర్ తగిలి షాక్ గురైనటువంటి సమయం లోపల ఇలా వైర్లు అడ్డు రావడంతో అయితే ఒక్కసారిగా ప్రమాదం తప్పడంతో అయితే జనసేన శ్రేణులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసోన. థ్యాంక్ యూ శ్రీనివాస్.